హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీకోసం వంకాయ అల్లం కర్రీతో మీ ముందుకు వచ్చేసింది మీ విఆర్ ఫుడ్స్ గోదావరి. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం, వచ్చేయండి. ఇదిగోండి, పచ్చిమిర్చి, అలాగే వంకాయలు ఒక పావు కిలో తీసుకున్నానండి. అల్లం 3 ఉల్లిపాయలండి. వంకాయలు కొంచెం మిడిల్ సైజు ముక్కల కింద కట్ చేసుకుని బాయిల్ చేసుకోవాలండి. అవి బాయిల్ అవుతాయి, లోపు మనం కూరగాయలు కట్ చేసుకుందామండి. పచ్చిమిర్చి మీరు కారం తింటానంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే తగ్గించుకోండి. అల్లం కూడా అంతేనండి, కానీ అల్లం పచ్చిమిర్చి ఉంటేనే కూర టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకుందామండి. ఉల్లిపాయ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. అలాగే అల్లం కూడా కట్ చేసుకుందామండి. అల్లం కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇవిగోండి అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఓకే అండి, ఇదిగోండి ఇందాక మీకు చెప్పాను కదా, చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేడి నీళ్ళు అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే పోపులండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, అలాగే కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాం కదండి, ఆయిల్ వేసుకుందామండి. ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వీటెక్కాక అల్లం ముక్కలు ఫ్రై చేసుకుందామండి. ఏంటి అల్లం ఫ్రై అవుతుంది కానీ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై అవుతుంది కదండి, ఇప్పుడు శనగపప్పు, మినపప్పు వేసుకుందామండి. పచ్చి శనగపప్పు అండి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు కూడా వేసేసుకుందామండి. ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందామండి. అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. ఉల్లిపాయలు కూడా వేసేసుకుని కొంచెం కలుపుకుందామండి. ఉల్లిపాయ మగ్గాక మొత్తం ఉన్న పోపులు కూడా వేసేసుకుందాం. అంటే ఎండుమిర్చి, కరివేపాకు అవి ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఇది పాతకాలపు వంట అండి, మా అత్తయ్య గారు చేసేవారు. అలాగే ఉప్పు కూడా రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి ఇందులోని. మొత్తం కలుపుకుందామండి. వంకాయ క్యాన్సర్కి మంచిదండి, అలాగే అల్లం పైత్యం తగ్గిస్తుంది. ఒకసారి మూత పెట్టేసుకుని మగ్గనిద్దామండి. ఇంకండి ఒక 15 నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారా, ఆనియన్స్ మొత్తం పోపు కూడా బాగా ఫ్రై అయిపోయింది.
బాగా మగ్గిందండి. ఇప్పుడు వంకాయ ముక్కలు యాడ్ చేసుకుందామండి. వంకాయ ముక్కలు వేసుకుని కూడా మొత్తం అంతా ఒకసారి కలుపుకుందామండి. బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. స్టవ్ సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వద్దామండి. అదిగండి 10 నిమిషాల తర్వాత చూసారా మొత్తం కుక్ అయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర యాడ్ చేసుకుని మొత్తం కలుపుకుందామండి. అంతేనండి, కర్రీ అయిపోయింది. సింపుల్గా కూడా తొందరగా అయిపోతుందండి. దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి నిమ్మరసం పిండుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టిన కొంచెంసేపు పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇగోండి చల్లారిపోయాక నేను ఇక్కడ నిమ్మరసం పిండుకుంటానండి. చూసారా మొత్తం చల్లారిపోయింది. నేను ఇక్కడ 2 చిన్న నిమ్మకాయలు కట్ చేసి రసం తీసుకున్నానండి, అది వేసుకుంటున్నాను. ఇంకంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుందండి. ఒకసారి మీరు కూడా ఈ వంటకం ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.